నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ చూసారు కదా, దొండకాయలతో మనకి గుత్తి వంకాయ చేసుకున్నట్లుగా చేసుకున్నామండి. ఇక్కడైతే దొండకాయ ఇగురు కూర సూపర్గా ఉంటుంది. వైట్ రైస్ కాంబినేషన్తో, చపాతీ పుల్కాతో కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్తో ఎక్కువగా మసాలాలు లేకుండా నోటికి చాలా రుచిగా ఉంటుంది. మరి దొండకాయ అనగానే చాలామంది అబ్బా ఎక్కువసేపు ఫ్రై చేయాలి కదా అనుకుంటాం కదా. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా తక్కువ టైంలోనూ అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. గ్రేవీగా కావాలి అనుకుంటే మీకు కొంచెంగా వాటర్తో పాటుగా టమాటో ఉల్లిపాయ కూడా ఎక్కువగా పడుతుంది. నేనైతే ఇక్కడ ఇగురు కూరలాగా చేసేసుకున్నాను. చూసారు కదా, వైట్ రైస్ కాంబినేషన్తో అయితే పర్ఫెక్ట్ అనమాట, చపాతీ పుల్కాతో కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ రెసిపీ కోసం ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఈరోజైతే ఇక్కడ దొండకాయ ఇగురు కోసం చేసుకుంటున్నాను. దీనికోసం దొండకాయలు 300 గ్రాముల వరకు తీసుకున్నాను. దీన్ని అయితే ముందుగా తొడాలు వరకు కట్ చేసుకొని ఇలా గుత్తికాయల్లాగా కట్ చేస్తున్నాను. నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను కదా, ఇటువైపు నుంచి ఒక డైరెక్షన్, ఇటువైపు నుంచి ఒక డైరెక్షన్, ప్లస్ డైరెక్షన్లో కట్ చేస్తున్నాను ఈ కాయలన్నీ కూడా. వీటన్నిటిని ఒక పాన్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఏ పాన్లో అయితే నేను కొద్దిగా వేయించాలనుకుంటున్నానో దొండకాయలన్నీ కూడా ఇందులోకి తీసేసి పెట్టుకుంటున్నాను. అన్ని కాయలు కూడా ఇలా ప్లస్ ఆకారంలో చేసి కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోకి. ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసి మగ్గనిస్తున్నాను. నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మధ్యలో మళ్ళీ కలుపుకుంటూ ఉంటున్నాను. మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూడండి, ముక్క అయితే సాఫ్ట్గా అయింది, కానీ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అందుకే ఎక్కువగా కదిలీకుండానే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను. కానీ ఇలా వేయించుకుంటే మాత్రం చక్కగా దొండకాయ ఇది భలే కమ్మగా ఉంటుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మళ్ళీ మూత పెట్టేసేసి ఉంచుతున్నాను ఇంకొక 3 నుంచి 5 నిమిషాల పాటు. లో ఫ్లేమ్లోనే ఉంచానండి ఇక్కడంతా కూడా. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా గ్రేవీ రావడం కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అలాగే టమాటోలు తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలన్నీ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయ కూడా బాగా మంటగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఒకటి మాత్రమే తీసుకుంటున్నానండి. ఎక్కువగా మంట తినని వాళ్ళకైతే ఇంకా కారం కూడా అవసరం లేదు. ఈ ఒక్క మంటకాయతోనే కూరలోకి మీకు కారం సరిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక టమాటో కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, టమాటో కూడా మొత్తం కట్ చేస్తున్నాను. అలాగే చివరిలో కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే మూత తీస్తున్నాను. చూడండి, కంప్లీట్గా ఉడికిపోయింది, ఫ్రై అయిపోయినట్టే. ఈ కొంచెం కూడా మనం ఎలాగో కూరలో ఇగురులోకి కొంచెం వేస్తాం కదా, గ్రేవీ కొంచెం పీల్చాలి కాబట్టి సరిపోతుంది. ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడైతే వేరే పాన్ తీసుకున్నానండి. దీంట్లోకి తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకెక్కువ ఆయిల్ అవసరం లేదు. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ అవనిస్తున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు మొత్తం వేసుకున్నాను. నేను తాలింపు గింజలతో పాటు ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఎండుమిరపకాయ కూడా. ఇక చూడండి, తాలింపు గింజలన్నీ చిటపటమంటూ వేగేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను.
ఇక్కడ ఉల్లిపాయలన్నీ కొంచెంగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా 1 నిమిషం పాటు వేగితే చాలు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేస్తున్నాను. టమాటో త్వరగా మెత్తబడిపోవాలంటే కొంచెం సాల్ట్ అయితే వేయాలి కదా. ఇక్కడ నేను సాల్ట్తో పాటుగా కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను. రుచికి తగినట్లుగా కాకుండా ఇప్పుడు కొద్దిగా మాత్రమే సాల్ట్ అయితే వేస్తున్నాను ఇందులోకి. అలాగే ఇందులోకి కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను. మరి కారంతో పాటుగా కొంచెంగా ధనియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వరకు. ఈ క్వాంటిటీకి అంతకన్నా ఎక్కువ వేస్తే డామినేట్ చేసినట్టు అవుతుంది. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు టమాటో మొత్తం మనకి తొక్కంతా ఊడేలాగా ఉండాలి. మూత తీస్తున్నానండి 2-3 నిమిషాల తర్వాత. ఇక చూడండి టమాటో మెత్తగా అయిపోయినప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేయబోయే ముందే ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదు అందుబాటులో లేదనుకున్న వాళ్ళకి ఎండు కొబ్బరిని 1.5 స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేయించండి. చూడండి టమాటో అంతా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు వాటర్ వేస్తున్నాను. ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కసూరి మేతి కూడా. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ అంతా ఇలా మరుగుతున్నప్పుడే వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు మొత్తం ఆయిల్తో సహా వేసేసుకుంటున్నాను. ఆయిల్ అలాగూ కొద్దిగా వేసుకుంటాం కదా తాలింపులో, అందుకోసం ఇక్కడ మిగిలిన ఆయిల్ ఇందులోకి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాలు ఉంచితే చాలు. చక్కగా ముక్కలకి ఇందులో ఉన్న గ్రేవీ అంతా ఫ్లేవర్స్ అంతా పడుతుంది. మనకైతే ఇంత గ్రేవీగా ఉండదండి, మనకి ఇగురు కూర కదా, చక్కగా రైస్లో అయితే కలిసేలాగా ఉంటుంది. తింటుంటే మనకి వంకాయ కూర, గుత్తి వంకాయ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేస్తున్నాను. ఇక్కడైతే మూత తీస్తున్నాను నేను. చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, చక్కగా ఎగురు కూరలాగా వచ్చేసింది చూసారా. ఇంకా నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచుతున్నాను, కొత్తిమీర కూడా వేసేసి. నాకైతే కంప్లీట్గా సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నాను. మీకు ఇష్టపడేవాళ్ళు కొంచెం గరం మసాలాను వేసుకోవచ్చు, కానీ వేస్తే ఈ ఫ్లేవర్ని డామినేట్ చేసినట్టు అవుతుందండి. కానీ వేయకుండా ఉంటేనే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత ఇంకా మూత తీస్తున్నాను నేను. చూసారు కదా చక్కగా దొండకాయ ఎలా వచ్చేసిందో గుత్తి కూరలాగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.